తం శంకరం శరణదం శరణం వ్రజామి. శంఖేందుకుందధవళం వృషభం ప్రవీరమారుహ్య యః క్షితిధరేంద్రసుతానుయాతః యాత్యంబరం ప్రళయమేఘ విభూషితం చ తం శంకరం శరణదం శరణం వ్రజామి. చాలా సంతోషపడ్డాడు. రామచంద్ర, నీ విషయంలో నేను సంతుష్టాంతరం కూడా నేనాను, నీకేం వరం కావాలో కోరుకోవయ్యా అని అన్నాడు. అంటే అప్పుడు శ్రీరామచంద్రుడు అన్నాడు, దేవకార్యాన్ని నిర్వహించే నిమిత్తమై నేను ప్రయాణం అవుతున్నాను. పితృవాక్య పరిపాలన నిమిత్తమై అరణ్యవాసం చేసి వెళుతున్న సమయంలో నీ దర్శనం నాకు లభించినది. నీ దర్శనం కన్నా ఇంకా నాకు కావలసినది ఏమున్నదియా అని శంకరుడికి నమస్కారం చేసినటువంటి వాడి తిరిగి మళ్ళొకసారి లక్ష్మణునితో అంటూ ఉన్నాడు, ఒరే నాయనా, విన్నావా, కొన్ని స్థలాలు ఎట్లా ఉంటాయి అని చెప్పనంటే వైషమ్యాన్ని కలిగించేటువంటివి ఉంటాయి. కొన్ని స్థలాలు ఎక్కడ లేనటువంటి మైత్రీభావాన్ని కలిగించేటువంటివి ఉంటాయి. అక్కడ మనకు వైషమ్యాన్ని కలిగించినటువంటి ప్రాంతం అది, ఇక్కడ మనకు ప్రేమానురాగాన్ని కలిగించేటువంటి ప్రాంతం అయి ఉన్నది. అందుకని నీవు బాధపడాల్సిన అవసరం లేదు, ముందుకు వెళదాం పదా అని ఆ స్థాన్వీశ్వర క్షేత్రాన్ని, అజగంధేశ్వర క్షేత్రాన్ని వదిలిపెట్టినటువంటి వారి ముందడికి ప్రయాణం చేసి వెళుతున్నారు శ్రీరామచంద్రుడు. ఈ కథను ఎవరైతే వింటారో వాళ్ళ పాపాలన్నీ కూడా తొలగిపోయి జన్మతః విరోధాలు ఉన్నటువంటి వాళ్ళతో కూడా వాళ్ళు ప్రేమానురాగాలతో కూడుకొని ఉంటారు అనేటువంటి ఫలశ్రుతిని రాస్తాడు. రాజా రామచంద్ర భగవానికి, గౌరీ శంకర భగవానికి జయ. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. గోదానానికి సంబంధించిన విషయం చెప్పే సందర్భంలో ఒక పవిత్రమైనటువంటి మంత్రాన్ని ఉట్టంకించినాడు. ప్రతినిత్యము మనం చదువుకోవలసినటువంటి మంత్రం అది. ప్రతినిత్యం మనం చదువుతామా లేదా తెలియదు, ఇప్పుడు వింటున్నాం కాబట్టి పద్మపురాణం ఎదుట ఉన్నది కాబట్టి ఒక్కసారి నేను చెప్తాను, మీరంతా కూడా అనండి. నమో గోభ్యః శ్రీమతీభ్యః సౌరభేయీభ్య ఏవ చ నమో బ్రహ్మసుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమో నమః. నమో గోభ్యః శ్రీమతీభ్యః సౌరభేయీభ్య ఏవ చ నమో బ్రహ్మసుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమో నమః. ఇక్కడ కూర్చున్న వాళ్ళు గోదానం చేసిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా? చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వ్యాసుడు ఇప్పుడు ఏం చేసినాడు అంటే ఈ మంత్రాన్ని మన నోటి అనిపించి అందరి చేత గోదానం చేయించినాడు. తర్వాత శ్లోకంలో ఏం చెప్తాడు ఈ మంత్రాన్ని చెప్పారంటే, మంత్రస్య చాస్య స్మరణాత్ గోదాన ఫలమాప్నుయాత్ తస్మాత్ త్వమపి రాజేంద్ర పుష్కరే తీర్థ ఉత్తమే. ఎవరైతే ఈ మంత్రాన్ని చదువుతారో, ఎంత చక్కని గురువు గారు కదా మనకు వ్యాస భగవానుడు, నయా పైస ఖర్చు లేకుండా అన్నీ చేయిస్తూ ఉన్నాడు. కార్తీక మాసంలో విశేషంగా గోదానము చాలా శ్రేష్టమైనటువంటిది. మానవ జన్మనెత్తినటువంటి వాడు తప్పకుండా సదాగావః ప్రణమ్యాశ్చ మంత్రేణ అనేన పార్థివ. ప్రతి నిత్యము కూడా గోవులకు నమస్కారం చేయాలి, ఈ మంత్రాన్ని చదవాలి. ఈ మంత్రం తప్పకుండా అందరూ చదవలసినటువంటి మంత్రము అని చెప్పినాడు. శ్రీరామచంద్రుడు అరణ్యంలో సంచారం చేస్తూ వెళుతున్నాడు. అనేక వనాల్లో జరిగినటువంటి ఘట్టాలను ఎంతో రమ్యంగా రసవత్తరంగా రాసినాడు వ్యాస భగవానుడు. అగస్త్యుల వారి ఆశ్రమానికి వెళ్ళగానే అగస్త్యుడు అతిథి మర్యాదలన్నీ కూడా చేసి వెలగట్టడానికి వీలు లేనటువంటి ఒక హారాన్ని తీసుకువచ్చి శ్రీరామచంద్రునికి ఇచ్చినాడు. రామ, ఇది నీవు తీసుకో. ఆశ్రమాల్లో ఉంటున్నావు, వెలగట్టడానికి వీల్లేని ఇంత పెద్ద ఆభరణం నీకెక్కడదయ్యా అడిగినాడు. అడిగితే ఆయన ఒక వృత్తాంతాన్ని చెప్పినాడు అగస్త్యుడు. ఈ ఆశ్రమానికి సమీప ప్రాంతంలో ఒక సరస్సు ఉన్నది. ఆ సరస్సుకు స్నానానికి నేను ప్రతినిత్యము వెళ్ళి వస్తూ ఉంటాను. ఒకనాడు వెళ్ళే వరకు
ఆకాశం నుండి ఒక దివ్యమైనటువంటి విమానం వచ్చినది. ఆ విమానంలో ఒక సుందరాకారుడైనటువంటి శరీరం అంతా ఆభరణాలను ధరించి వెలగట్టడానికి వెళ్ళినటువంటి వస్త్రాలను ధరించినటువంటి మహానుభావుడు దిగినాడు. స్నానం చేస్తాడేమో అని అనుకున్నాను. కానీ ఏం చేస్తున్నాడు అంటే, సమీపంలో ఒక శవము పడిపోయి ఉన్నది. ఆ శవానికి సంబంధించినటువంటి మాంసాన్ని తిని సరస్సులో ఉన్నటువంటి నీళ్లను దాగి మళ్ళా విమానం పైన కూర్చున్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏమిటి అసలు జరిగిన వృత్తాంతము అనంటే, ఒక మహారాజు శ్వేతుడు అనేటువంటి పేరు గలవాడు ఎన్ని యజ్ఞాలు చేసినాడో ఆయనకు తెలియదు, ఎన్ని దానాలు చేసినాడో ఆయనకు తెలియదు. కానీ అన్ని యజ్ఞాలు దానాలు చేసినప్పటికి కూడా ఏ ఒక్క యజ్ఞంలో ఏ ఒక్క దానంలో కూడా అన్నదానాన్ని చేయలేదు. మరణించినాడు. స్వర్గలోకం వచ్చినది ఆయనకు. స్వర్గలోకానికి వెళ్ళిన తర్వాత స్వర్గలోకంలో ఆకలి అవుతూ ఉన్నది. స్వర్గలోకంలో ఉన్న వాళ్ళందరినీ అడుగుతుంది, అయ్యా భోజనశాల ఎక్కడ ఉన్నది చెప్పండి. శృంగేరికి వెళితే భోజనశాల ఎక్కడ ఉంది అని అడిగినట్టుగా అడిగే అవసరం లేకుండా పెద్ద పెద్ద బోర్డులే ఉన్నాయి. ఒకసారి నేను అడిగినాను ఆ పాకశాలను, వంట వండేటువంటి, అయ్యా ఇంతమంది వస్తారు అని లెక్క మీకు ఎట్లా తెలుస్తుంది? అంతా గురువుగారి యొక్క అనుగ్రహమే మాకు. వండుతారు, వండినంతా కూడా ఖర్చు అవుతుంది. 1000-5000 మందికి వండుతారు, 5000 మంది వచ్చి తింటారు. ఇక్కడ భోజనానికి స్థానం ఏది, వంట ఇల్లు ఎక్కడ ఉన్నది అని అడిగితే కింది నుంచి పైదాకా చూసిన, ఏవయ్యా కొత్తగా వచ్చినావా నీవు స్వర్గానికి? స్వర్గలోకంలో మళ్ళీ వంటలు, వంటశాలలు, భోజనాలు ఇవేవి ఉండవు. మరి మీకు ఆకలి కావడం లేదా? అయ్యో స్వర్గలోకంలో కూడా ఆకలిన తర్వాత ఇది స్వర్గలోకం ఎందుకు అవుతుంది అని అన్నారు. అబ్బా విపరీతంగా ఆకలి అవుతుంది, నాకు దాహం వేస్తుంది అని. అయితే నువ్వు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి అడుగు. ఇంద్రుడిని అడిగినాడు. ఇంద్రుడు కూడా అదే సమాధానం చెప్పినాడు. మరి నాకెందుకు, మిగతా వాళ్ళకి ఎవరికి ఆకలి దప్పులు కాకుండా నాకు మాత్రమే ఆకలి అవుతున్నది, దీనికి కారణం ఏమిటి అంటే ఇంద్రుడు చెప్పినాడు, భూలోకంలో నీవు యజ్ఞయాగాది క్రతువులను ఆచరించినావు, కానీ దానికి తగ్గట్టుగా అన్నదానాన్ని చేయలేదు. అందుకని మరణించిన నీకు స్వర్గలోకావ్యాప్తి కలిగినది. ఇక్కడ విమానాలు, రంభావరోష నాట్యాలు ఇవన్నీ చూడవచ్చును. స్పెషల్గా నీకు వివిఐపీలకు ఇచ్చేటువంటి వసతులన్నీ కల్పించబడతాయి. కానీ ఆకలి దప్పులతో కూడుకు. మరి నా పరిస్థితి ఏమిటి అనంటే, ఏమి లేదు, ఒక విమానం నీకు ఏర్పాటు చేస్తాను, ప్రతిరోజు నీవు వెళ్ళి అక్కడ చనిపోయినటువంటి నీ శవానికి సంబంధించిన నీ శవం యొక్క మాంసాన్ని తిని సరస్సులో నీళ్లు దాగిరా అన్నాడు. ప్రతిరోజు వస్తున్నాడు, తాగుతున్నాడు, పోతున్నాడు. ఒకనాడు అగస్త్యుడు నేను కనిపించగానే నాకు ఈ ఆభరణాన్ని ఇచ్చినాడు, ఇది నేనేం చేసుకోవాలన్నయ్యా రామ, దీన్ని నీవే ధరించు అని శ్రీరామచంద్రుడికి సమర్పణ చేసినాడు. శ్రీరామచంద్రుడు ఈ కథను విన్న తర్వాత ఆశ్చర్యచకితుడైపోయినాడు. రామునికి ఈ కథ తెలుసునా తెలియదా? అగస్త్యుడు ఈ కథను కల్పించి చెప్పినాడా, ఏం చెప్పినాడా? ఇవన్నీ మనం ఆలోచించకూడదు. కథలో ఒక అంశాన్ని మాత్రం పరిగ్రహించవలసినది ఉన్నది. ఏమిటి అనంటే, ఎన్ని యజ్ఞయాగాది క్రతువులను ఆచరించినా కానీ ఒకవేళ అన్నదానమే కనుక నీవు చేయలేదు అని చెప్పనంటే, ఉత్తమ లోకాలు నీకు వచ్చినప్పటికీ కూడా అక్కడ నీకు మళ్ళీ భూలోకంలో ఉన్నట్టుగానే ఆకలి దప్పులు అవుతూ ఉంటాయి. శ్రీరామచంద్రుడు ఆభరణాన్ని ఎప్పుడైతే కంఠంలో ధరించినాడో, ఆ లోకంలో ఉన్నటువంటి రాజుగారు మరణించినటువంటి వాడు ఉన్నాడు, మళ్ళీ విమానంకి కిందికి రావాల్సిన అవసరం లేకుండా ఆయనకు తప్పకుండా ఆకలి దప్పులు కూడా మానిపోయినాయి. శ్రీరామచంద్రునికి దానం చేసినటువంటి అంచెలంచెలుగా ఇటు బ్రాహ్మణుడికి ఇచ్చినాడు, బ్రాహ్మణుడు శ్రీరామచంద్రునికి ఇచ్చివేసినాడు. ఈ విధంగా రామచరిత్రాన్ని ఎంతో పరమాద్భుతంగా రాస్తూ ఈ వ్యాసభగవానుడు పద్మపురాణంలో అనేక రత్నాలను, మణులను, మాణిక్యాలను మనకు అందిస్తూ ఉన్నాడు. రాజా రామచంద్ర భగవానికి, గౌరీ శంకర భగవానికి, నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. శివశర్మ అనేటువంటి పేరు గల ఒక బ్రాహ్మణోత్తముడు. ఈ బ్రాహ్మణునికి 5 కొడుకులున్నారు. దానిలో పెద్దవాడి పేరు యజ్ఞుడు, యజ్ఞశర్మ అని, రెండవ వాడి పేరు వేదశర్మ అని, మూడవ వాడి పేరు ధర్మశర్మ అని, నాలుగవ వాడి పేరు విష్ణు శర్మ అని, చివరి వాడి పేరు సోమశర్మ అని. ఇప్పుడు మీ జ్ఞాపక శక్తికి పరీక్ష. మొదటి వాడి పేరేమిటి? శివశర్మ అనేటువంటి వాడు తండ్రి. కొడుకులలో మీరీ ప్రశ్న అడుగుతారంటే మేము చక్కగా వినేవాళ్ళం కదా.
నేనెప్పుడు ఎట్లా ప్రశ్న వేస్తానో నాకేది లేదు. అందుకని మీరు శ్రద్ధగా విని గురువుగారి యొక్క అనుగ్రహానికి పాత్రులుగండి. యజ్ఞశర్మ, వేదశర్మ, ధర్మశర్మ, విష్ణు శర్మ, సోమశర్మ. ఇది మనకు చాలా ఉపయోగపడేటువంటి కథ. అసలు భాగవతం కాదు, ఒక పురాణం కాదు, వ్యాసుడు పురాణాల్లో ఏ కథ చెప్పినా కానీ ఆ కథ ఉపయోగపడేదే. ఒకవేళ ఏదైనా ఒక పూట రాకపోతే అబ్బా ఎంత మంచి కథను మనం పోగొట్టుకున్నాం, ఎంత మంచి విషయాన్ని మనం పోగొట్టుకున్నాం అనేట్టుగా ఊరించడం తెలంగాణ భాగం. ఊరిలు వచ్చేటు ఊరించి ఈ శివశర్మ ఆయనకు పుట్టినటువంటి 5 కొడుకులను చక్కగా పెంచినాడు, పోషించినాడు, వేదశాస్త్రాలు చక్కగా చదివించినాడు. వానంతా సదాచార సంపన్నులు అవ్వడం మాత్రమే కాకుండా తల్లిదండ్రులపైన అమితమైనటువంటి ప్రేమ, భక్తి, అనురాగాన్ని కలిగినటువంటి వాళ్ళై ఉన్నారు. ఒకనాడు ఈ శివశర్మకు అనిపించినది, నా కొడుకులకు పితృభక్తి అనేటువంటిది ఎంత ఉన్నది అనేది పరీక్షించాలి అని అనుకున్నాడు. ఇంతలో ఈ శివశర్మ యొక్క ఏ భార్య ఉన్నదో ఆమెకు అనారోగ్యమైనది. ఉన్నటువంటి కొంతకాలానికి ఆమె మరణించినది. మరణించిన తర్వాత పెద్ద కొడుకును పిలిచినాడు యజ్ఞశర్మను. ఒరే నాయనా ఇటురా, అనారోగ్యంతో మీ తల్లి మరణించినది, అందుకని మరణించినటువంటి మీ తల్లిని నీవు ఇగో ఈ ఆయుధాన్ని ఇస్తున్నాను, గొడ్డలిని తీసుకుని వెళ్ళి శరీరం అంతా ముక్కలు ముక్కలు చేసి అన్ని దిక్కులా వారవేయి అని అన్నాడు. మరణించినటువంటి తల్లికి చేసేటువంటి ఉపచారం ఇదా? పెద్ద కొడుకు దహనం చేయాలి, లేకపోతే ఖననం చేయాలి. తండ్రి ఈ విధంగా ఎందుకంటున్నావు అని అనలే. తీసుకున్నాడు గొడ్డల్ని, వెళ్ళినాడు, ఆ తల్లి యొక్క శరీరాన్ని అంతా కూడా ముక్కలు చెక్కలు చేసినాడు, అన్ని దిక్కులా పారవేసినాడు. కంటికి నీరు లేదు, కడుపులో దుఃఖం లేదు. తండ్రి సమీపానికి వచ్చినాడు. తండ్రి మీరు చెప్పినటువంటి ఆజ్ఞను శిరసా వహించినాను అన్నాడు. తండ్రి ఆశ్చర్యచకితుడైపోయినాడు. ఇక రెండవ వాడున్నాడు, వాడి పేరేమిటి? వేదశర్మ. వాడిని పిలిచినాడు. ఒరే మీ తల్లి చనిపోయినది చాలా రోజులైనది, కానీ నాకు మాత్రము స్త్రీ సంబంధించినటువంటి భోగాన్ని అనుభవించాలనేటువంటి కోరిక మాత్రం చావలేదు. అందుకని మన ఇంటి నుంచి ఒక 5వ ఇంటిలో ఒక సౌందర్యవతి అయినటువంటి అమ్మాయి ఉన్నది, యువతి. ఆమెను నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను, వెళ్ళి ఆమెను నాకు పెళ్లి చేయడానికి తీసుకొని రాపో అన్నాడు. బయలుదేరినాడు. ఆమె చాలా అందగత్తే. ఆమె సమీపానికి వెళ్ళి నమస్కారం చేసినాడు. ఏమయ్యా ఇటో వచ్చినావు అని అంటే 2 చేతులు జోడించి, మా నాన్నగారు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాడట, మా తల్లి చనిపోయినది అన్నాడు. మీ నాన్నగారి వయసు ఎంత? 70 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాలు ఉండవచ్చు. అంతటి ముసలి వాడిని నేనెందుకు చేసుకుంటాను? ఒకవేళ పెళ్ళంటూ చేసుకుంటే నిన్ను చేసుకుంటాను, కానీ మీ తండ్రిని మాత్రం నేను పెళ్లి చేసుకోను అన్నది. ఇప్పుడు ఈ సంబంధాన్ని కుదుర్చాలి. అందుకని ఆయన ఏమన్నాడు అంటే, మా తండ్రి నిన్ను ఇష్టపడ్డాడు అని అన్న తర్వాత, నీవు మా తండ్రికి భార్య అయినావు అని అన్న తర్వాత, నాకు నీవు తల్లితో సమానం. తల్లిని వివాహం చేసుకునేంతటి మూర్ఖుడను గాను, అంత అధర్మాన్ని చేసేటువంటి వాడను గాను నేను. నీవు ఈ ప్రపంచంలో ఏది కావాలంటే దాన్ని నేను ఇస్తాను, కానీ మా తండ్రిని కోరికను మాత్రం నీవు కాదని అనకు. ఓ అంత సామర్థ్యం ఉందా నీకు అన్నది. నీకేదంటే అది తీసుకువచ్చిస్తాను, మా తండ్రిని మాత్రం నేను వివాహం చేసుకోవాలన్నాడు. అయితే 33 కోట్ల మంది దేవతలను ఒక్కసారి నా ఇంటికి రమ్మను అన్నాడు. అనగానే 2 చేతులు జోడించినాడు, నమస్కారం చేసినాడు. 33 కోట్ల మంది దేవతలను ప్రార్థించగానే దేవతలంతా కూడా అహమహామికే, ఏమయ్యా యజ్ఞశర్మ పిలిచినావా? అందరూ నిలబడ్డారు. ఆమె చూచినది వాళ్ళందరినీ కూడా, అమ్మా చూస్తున్నావా, వీళ్ళే 33 కోట్ల మంది దేవతలంటే నీకేం కావాలో అడుగు, నాకు వీళ్లతో పనే ఉన్నదయ్యా, ఏం అవసరం లేదు, వెళ్ళి పొమ్మను అన్నది. వచ్చినటువంటి దేవతలు ఎవరు వచ్చినా కానీ వట్టిగా వెళ్ళిపోరు. ఈ యజ్ఞశర్మను అడిగినారు, ఒరే మమ్మల్ని పిలిచినావు, రమ్మన్నావు, పొమ్మంటే వట్టి చేతులతో పోతామా? నీకేమన్నా కావస్తే కోరుకోరా అంటే వాడన్నాడు, ఏ తల్లిదండ్రులు యందు మాకు భక్తి ఉన్నదో ఆ భక్తి ఇంకా దృఢంగా ఉండేట్టుగా ఆశీర్వదించండి అన్నాడు. వచ్చిన దేవతలు ఆశీర్వాదం చేసి వెళ్ళిపోయినారు.
అమ్మా, మరి ఇప్పటికైనా నా మాటను అంగీకరించి మా తండ్రి గారిని వివాహం చేసుకుంటావా? ఇంకా నా కోరికను ఈడేర్చనే లేదు నువ్వు, ఇంకేం కోరిక ఉన్నదమ్మా అన్న. అంటే చాలా తీక్ష్ణమైనటువంటి ఒక ఖడ్గాన్ని చేతిలో పెట్టి, నీ శిరస్సును ఖండించి నా చేతుల్లో పెట్టు, నేను వెళ్ళి మీ నాన్నగారికి నీ శిరస్సును అప్పచెప్పి ఆయనను పెళ్లి చేసుకుంటాను. ఖడ్గాని తీసుకున్నాడు, శిఖను పట్టుకున్నాడు, కత్తిరించినాడు, చేతిలో పెట్టినాడు. అమ్మా వెళ్ళు, మా తండ్రి గారిని వివాహం చేసుకో. ఎంతటి పితృభక్తి చూడండి. నెత్తురు గారుతున్నటువంటి ఆ శిరస్సును తీసుకొని వెళ్ళినది. వచ్చినావా? ఆ చేతిలో పెట్టినటువంటి ఆ శిరస్సును తీసుకున్నాడు. మూడవ వాడు ఉన్నాడు కదా, వాడి పేరేమిటి? వాడిని పిలిచినాడు. పిలిచి ఈ శిరస్సును వాడి చేతుల్లో పెట్టినాడు. ఒరే, నా నిమిత్తమై వీడు ప్రాణత్యాగం చేసినాడు చూడురా, వీడు ఎంత గొప్ప పితృభక్తి పరాయణుడు అనగానే మిగతా కొడుకులంతా కూడా అబ్బా ఎంత గొప్పనటువంటి పితృభక్తి, అటువంటి భక్తి మాకు లేనే లేకపాయే. తండ్రి గారి యొక్క ఆనందం కోసము, సుఖాన్ని అందివ్వడం కోసము ప్రాణాలను కూడా త్యాగం చేసినటువంటి వీనికన్నా గొప్పనైనటువంటి వాడు అనంత బ్రహ్మాండాలు ఇంకెవడైనా ఉన్నాడా అని ఆనందాన్ని అనుభవిస్తున్న సమయంలో మూడవ వానికి ఆదేశం చేసినాడు. నీవు ఏం చేస్తావో ఎట్లా చేస్తావో తెలియదు, ఈ శిరస్సును తీసుకుపోయి వాడిని మళ్ళా బ్రతికించు అని అన్నాడు. శిరస్సును తీసుకుపోయినాడు. ఈ లోపల వీళ్ళు వివాహం చేసుకున్నారు. తీసుకుని వెళ్ళి మొండానికి దాన్ని అంటించినటువంటి వాడు 2 చేతులు జోడించి నమస్కారం చేసి ఒక మంత్రాన్ని చదివినాడు. ఏ మంత్రమో తెలుసున? జన్మించిన నాటి నుండి ఈనాటి వరకు తల్లిదండ్రుల యందు ద్వేషభావం లేకుండా ప్రేమ, అనురాగము, భక్తి, వాత్సల్యముతో కూడుకొని నేను నిజముగా వాళ్లకు సేవ చేస్తున్నవాడని అయ్యుంటే ఈ తల అతుక్కునుగాక అన్నాడు. ఇదే మంత్రం హాయిగా అతుక్కున్నది. నిద్ర నుండి లేచినట్టుగా వాళ్ళు లేచినాడు. అయ్యో అయ్యో, ఆ కన్య ఎటుపోయినది, ఆ యువతి ఎటుపోయినది, అసలు వివాహం అయినదా లేదా తండ్రికి? చెయ్యి పట్టుకున్నాడు, తీసుకొని వచ్చినాడు. చూడరా, వివాహం చేసుకున్నారు మళ్ళీ మన తల్లిదండ్రులు ఇద్దరు కూడా. ఇది జరిగిపోయిన తర్వాత ఇంకొకడు ఉన్నాడు, 4వ వాడు. వాడిని పిలిచి, ఎన్నో రోజుల నుండి నేను స్వర్గలోకంలో ఉన్నటువంటి అమృతాన్ని దాగాలి అని అనుకున్నాను, కానీ అది చాలా దుర్లభమైనది. గరుత్మంతుడు తల్లికి దాస్యాన్ని విముక్తిని కలిగించడం కోసం వెళ్ళితేనే సాధించలేకపోయినాడు. పెద్ద యుద్ధం జరిగినది. పురాణాంతరంలో విపులంగా రాసినాడు వ్యాస భగవానుడు దాని కథను. అందుకని ఈ రోగాలు, నొప్పులతో కూడుకుని 70 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఇక ముందు అనేక రోగాలు వస్తూనే ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి. అందుకని ఇక నేను రోగాలతో జీవనాన్ని 100 సంవత్సరాలు గడపడం ఇష్టం లేదు. అక్కడ ఉన్న అమృతాన్ని నీవు తీసుకువస్తే తాగి అజరామరుడని హాయిగా ఆనందాన్ని, సుఖాన్ని అనుభవించాలనుకుంటున్నాను, వెళ్ళురా అన్నాడు. తండ్రికి నమస్కారం చేసినాడు. వీడు కూడా అదే మంత్రాన్ని పఠించినాడు. తల్లిదండ్రుల యందు భక్తి గలవాడనైతే నేను స్వర్గలోకానికి వెళ్ళునుగా, కానీ అసలు శరీరంతో స్వర్గలోకానికి వెళుతారా ఎవరైనా? కానీ ఈయన అంతరిక్ష యానం చేస్తూ ఉన్నటువంటి వాడు ఏ విమానము ఎక్కకుండా ఆకాశంలో ప్రయాణమే వెళుతూ ఉన్నాడు. ఇది ఇంద్రునికి తెలిసినది వీడు ప్రయాణమైన సంగతి. శరీరంతో సహా లోపలికి రావడం ఎవరికి అధికారం లేదు. అయినప్పుడు వీడు ప్రవేశించి అడగకూడనిది ఏదైనా అడుగుతాడేమో, లేదా యుద్ధం చేస్తాడో, నా స్వర్గలోకాధిపత్యాన్ని స్వీకరిస్తాడో అని భావించి వానికి ఆటంకాన్ని కలిగించేందుకొరకై రంభ అనేటువంటి పేరు గల అప్సర శిరోమణిని ఎదురుగా ఉంచుతాడు. స్వర్గలోకంలో ప్రవేశించినటువంటి వాడు లోపలికి వెళుతుంటే కమ్మని కమనీయమైనటువంటి కోకిల వంటి గానం వినవస్తున్నది. సౌందర్యానికి అవధి లేనటువంటి సౌందర్యంతో కూడుకున్నది. సంగీతాన్ని చదువుతున్నటువంటి అమ్మాయి రంభ ఈయన సమీపానికి వచ్చి, ఏమయ్యా ఇటో వచ్చినావు, శరీరంతో సహా ఎందుకు వచ్చినావు అంటే వృత్తాంతం అంతా చెప్పినాడు. మా తండ్రి గారి ఆదేశాన్ని స్వీకరించి నేను అమృతాన్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చినాను. అయితే లోపలికి నీవు వెళ్ళాలి అనంటే నాతో నీవు భోగాన్ని అనుభవించిన తర్వాతనే లోపలికి పంపిస్తాను. ఈయన అనుకున్నాడు, ఇది చాలా కఠినమైనటువంటి పరీక్ష. ఇది రంభ ఎన్నో రకాలైనటువంటి హావభావాలను ప్రదర్శింపజేసి లోపలికి వెళ్ళనివ్వకుండా చేస్తూ ఎంతో ఈ పని చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక
మంత్రాన్ని చదివినాడు. ఆ మంత్రం ఏమిటి అనంటే, తల్లిదండ్రుల యందు ప్రేమానురాగం నేను కలవాడనే అయ్యున్నట్టయితే ఈ రంభా వలన ఏర్పడేటువంటి ఏ భోగాలు, ఏ ప్రతిబంధకాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోవుగాక. ఏం జరిగినదో ఏమో తెలియదు. లోపల ఉన్నటువంటి ఇంద్రుడు రంభ ఈ పని చేయలేకుండా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఈ సింహాసనాన్ని వదిలిపెట్టి వచ్చినాడు. ఏమయ్యా, ఎందుకో వచ్చినావు నీవు అన్నాడు. మా తండ్రి గారు అమృత భాండాన్ని తెమ్మన్నాడు. అయ్యో, అందుకేనా నీవు వచ్చినది? ఒక వార్త చెప్పితే నేను పంపేవాణ్ణి కదా. లోపల నుండి తీసుకువచ్చినాడు, ఆయన చేతుల్లో పెట్టినాడు. వెళ్ళి రమ్మని నమస్కారం చేసినాడు. స్వర్గలోకం నుండి కష్టం లేకుండా, యుద్ధాదులు లేకుండా, రక్తపాతం లేకుండా దేవతలు రాక్షసులు సముద్రాన్ని మథించడం వలన వెళ్ళినటువంటి అమృత భాండాన్ని ఏదో ఒక గ్లాసు తీసుకువెళ్ళి గ్లాసులో తీసుకురావడం కాదు, భాండముతో సహా తీసుకువస్తున్నాడు. తీసుకువచ్చి తండ్రి చేతిలో పెట్టినాడు. ఏమిరా, ఇది ఎట్లా సాధ్యమైనది నీకు అని అన్నాడు తండ్రి. తండ్రి, నేను ఒక్కటే మంత్రం చదివినాను, ఏమిటో తెలుసునా? నా తల్లిదండ్రుల యందు నిజమైనటువంటి భక్తి ప్రపత్తులు నాకున్నట్టయితే నేను స్వర్గలోకానికి వెళ్ళుగాక అన్నాను, వెళ్ళినాను. ఏ విధమైనటువంటి ఆటంకాలు ప్రతిబంధకాలు వచ్చినా కానీ చదివిన మంత్రం అదే, నా భక్తి నిజమైనటువంటిది అయినట్టయితే ఈ ప్రతిబంధకాలు తొలగిపోవుగాక అని అన్నాను. ప్రతిబంధకాలు తొలగిపోయినాయి, స్వీకరించండి అని చాలా సంతోషపడ్డాడు. కళ్ళ వెంబడి అశ్రుధారలు గారినాయి. ఎంతమందికి పరీక్ష జరిగినది? ఇప్పుడు నలుగురికి పరీక్ష జరిగిన తర్వాత నలుగురిని కూడా తన సమీపానికి రమ్మన్నాడు. ఒరే, మీకుండేటువంటి పితృభక్తి, పితృవాత్సల్యము, మర్యాద అనేటువంటిది చాలా గొప్పనటువంటిది. నా పరీక్షలో మీరు నెగ్గినారు, మీకెంవరంగా ఉన్నో కోరుకోండి అన్నాడు. అప్పుడు నలుగురు కూడా కలిసి మరణించినటువంటి మళ్ళీ మా తల్లి ఆరోగ్యవంతురాలే బ్రతకాలి అని కోరుకున్నారు. నాయనలారా అని పరిగెత్తుకుంటూ రానే వచ్చినది. ముక్కలు చెక్కలు ఎక్కడెక్కడో పారవేసినటువంటివి. మాయతో నిర్మించబడ్డటువంటి ఈ అమ్మాయి మాయమైపోయినది. కళ్ళ వెంబడి అశ్రుధారలు గార్చుకుంటూ దగ్గర దాకా తీసుకొని, మీకు ఇవ్వకూడని వరం అంటూ లేదు, మేమిద్దరము ఇప్పుడు ఏకమైనాము, ఇప్పుడు ఏం కావాలో కోరుకోండి రానంటే వాళ్ళన్నారు, ఏ యజ్ఞయాగాది క్రతువులను ఆచరించి అంతఃకరణాన్ని శుద్ధం చేసుకున్న తర్వాత లోకంలో ఉన్నటువంటి మానవులంతా కూడా అన్ని లోకాల కంటే ఉత్తమ లోకమైనటువంటి గోలోకానికి వెళ్ళాలి అని అనుకుంటారో ఆ గోలోకానికి మమ్మలను పంపించండి అన్నారు. తక్షణం సెల్ ఫోన్ చేసి ఒక వ్యక్తికి ఓ 10 రూపాయలు తీసుకురావయ్యా అని చెప్పినట్టుగా గోలోకానికి వార్త పంపినాడు ఈయన తండ్రి గారు శివశర్మ. గోలోక నుండి విమానం రానే వచ్చినది. ఇటువంటి కొడుకులను కన్నటువంటి నీవు కేవలం కొడుకులను మాత్రమే తీసుకుపోమని అనడం కాదు, కొడుకులతో సహా నీవు కూడా గోలోకానికి రావయ్యా, కూర్చోనన్నాడు. అంటే ఆయన అన్నాడు, నలుగురికి పరీక్ష అయినది, ఇంకొకడున్నాడు పరీక్షలో నెగ్గవలసిన వాడు, నేను ఇప్పుడే రాను, ఈ నలుగురు కోరుకున్నారుగా ఉన్న వీళ్ళ నలుగురిని కూడా నీవు తీసుకుని వెళ్ళవయ్యానంటే విమానాన్ని అధిరోహించినటువంటి ఆ నలుగురు కూడా ఎక్కడికి వెళితే ఆకలి దప్పులుండవో, ఎక్కడికి వెళితే అజరామరుడవుతాడో, ఎక్కడికి వెళ్ళిన తర్వాత చతుర్భుజాలు శంఖచక్ర గద అనేటువంటివి ఏర్పడతాయో అటువంటి గోలోక ధామానికి వెళ్ళినారు. ఇప్పుడు కథను విన్న మీరు చెప్పండి, వీళ్ళు చేసినది యజ్ఞమా, యాగమా, తపస్స, ఉపవాసాల, తీర్థయాత్రల? ఏం చేసినారు వాళ్ళు? జీవించి ఉన్నటువంటి తల్లిదండ్రులకు సేవ చేసినారంతే. అంతే అని అనుకుంటాం. అదే చాలా గొప్పనటువంటి యజ్ఞము, అదే చాలా గొప్పనటువంటి క్రతువు. ఇది జరిగిపోయిన తర్వాత 5వ వాడున్నాడు, వాడిని పిలిచినారు. వాడి పేరేమిటి? అది గట్టిగా జ్ఞాపకం ఉంచుకున్నారు. సోమశర్మ రారా అని పిలిచి స్వర్గలోక నుండి 4వ వాడు తెచ్చినటువంటి అమృత భాండం ఉన్నదో అమృత భాండాన్ని ఇచ్చినారు. ఇది నీవు రక్షిస్తూ ఉండు, ఒక 12 సంవత్సరాలు ఇంకా కొంచెం నాకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి నీ తల్లితో సహా నేను అరణ్యాల్లోకి వెళ్ళి తపస్సులు చేసుకొని వస్తాను. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను కదా, వచ్చిన తర్వాత మళ్ళీ నాకేమైనా శారీరక ఇబ్బందులు వస్తే ఈ అమృతాన్ని దాగుతాను, దీన్ని చాలా జాగ్రత్తగా రక్షిస్తూ ఉండు అని ఈ పని అప్పచెప్పినాడు. వెళ్ళిపోయినాడు. ఆయన తపస్సు చేసుకోవడానికి 12 ఏళ్ళు వెళ్ళినాడు. ఈ కొడుకు ఏం చేస్తున్నాడు? అమృత భాండ సమీపంలో ఒక దండాన్ని పట్టుకున్నటువంటి వాడు ఈగ దోమ వాలకుండా అహర్నిశలు, ఒకవేళ తానటు వెళ్ళి ఏమైనా మంచినీళ్ళు దాగి వద్దాము అని అంటే ఆ లోపల ఎవడైనా వచ్చి అమృతాన్ని ఎత్తకపోతే నిద్రాహారాలు మానివేసినటువంటి వాడై దాని సమీపంలో కూర్చున్నాడు. ఎంతటి పితృభక్తి చూడండి.
చివరికి చూస్తూ ఉండగా 12 సంవత్సరాలు గడిచిపోయినాయి. గడిచిపోయిన తర్వాత ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డారు ఎవరు? ఈ శివశర్మ దంపతులు. కానీ 12 ఏళ్ల క్రితం ఎట్లా ఉన్నారో అట్లా లేకుండా శరీరం అంతా కూడా మార్పులు వచ్చినాయి. సామాన్యమైన మార్పు కాదు, శరీరంలో కుష్ఠరోగం వచ్చినది, భయంకరమైనటువంటి కుష్ఠరోగం వచ్చినది. అసలు నడిచే పరిస్థితి లేదు, చీము గారుతున్నది, నెత్తురు గారుతున్నది, ఈగలు దోమలు ముసురుతున్నాయి. నాయనా మమ్మల్ని గుర్తించినావా? అయ్యో తండ్రి, ఇంత తపశ్శక్తి సంపన్నుడవి సదాచారవంతుడైనటువంటి నీకు ఈ భయంకరమైన రోగం రావడానికి కారణం ఏమిటి? అయ్యో తల్లి, మహాసాధ్వీమునివై ఉండి పతివ్రత శిరోమణి అయినటువంటి నీకు ఇటువంటి భయంకరమైనటువంటి రోగం రావడానికి గల కారణం ఏమిటి అంటే ఆయన అన్నాడు, ఈ జన్మలో చేసినటువంటి పాపములు కాకపోయినా జన్మాంతరీయమైనటువంటి పాపాలు మనను వెంటాడుతూ ఉంటాయి. అవి రోగముల రూపంలో ఈ విధంగా మనకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయిరా నాయనా. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, నీవేమనుకోకపోతే. అయ్యో తండ్రి, అడగడం ఏమిటి? ఆదేశించండి అన్నాడు. ఇటువంటి రోగగ్రస్తులైనటువంటి మాకు నీవు సేవ చేస్తావా? అనారోగ్యమై బాధపడుతూ ఉంటే వాళ్లకు సేవలకులను ఏర్పాటు చేస్తారు, పరిచర్యలు చేయడం కోసమని. నెలకు 6,000 ఇస్తారు, 10,000 ఇస్తారు. నీకు జన్మనివ్వలేదా తల్లిదండ్రులు? వాళ్ళకి ఎందుకు సేవ చేయవు నీవు? మహాభాగ్యముగా అంగీకరించినాడు ఆ సోమశర్మ. ఇంతటి అదృష్టం నాకు ఇంకా వచ్చినదంటే ఇంతకన్నా యజ్ఞమేమున్నది, క్రతువేమున్నది, నా జీవితము ధన్యమైనది అని అనుకున్నాడు. 2 శేలను ఏర్పాటు చేసినాడు. స్నానం భయమనంటాడు. శరీరంలో అసలు ఏ ఒక్క ప్రాంతం కూడా కుష్ఠరోగం లేనటువంటిది లేదు. స్నానం భయం అంటే ఎట్లా పోయాలి? గోరువెచ్చని నీళ్లు తీసుకువచ్చి స్నానం పోస్తూ ఉంటే, ఇంతటి చలికాలంలో ఈ చల్లటి నీళ్లు పోస్తావా అని అంటాడు. అన్నాడు కదా అని తెల్లవారి స్నానం పోసే సమయంలో వేడి నీళ్లు పోస్తే, ఆహా ఎంతటి పని చేస్తున్నావు, నన్ను చచ్చిపోవాలన్నదా నీకు? వేడి నీళ్లు పోసి నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నావా అని అంటాడు. ఆకలితో ఉన్నారు వీళ్ళు అని చెప్పి అన్నాన్ని పెడితే తిన్నదే అరగలేదు, ఇప్పుడు అన్నం ఎందుకు తింటాము? ఏదో పని ఒడవ కొట్టుకోవాలి, సమాప్తి చేసుకోవాలి, నేను ఈ పని చేస్తున్నావా అని అంటారు. కాళ్లతో తంతాడు, చేతులతో కొడుతాడు, అనరాని మాటలను అంటూ ఉంటాడు కొడుకును. అయినా ఏమాత్రము కూడా విసుక్కోకుండా వాళ్ళకు సేవ చేస్తూ ఉంటాడు. ఈగలు దోమలు వారకుండా పరిచర్యలు చేస్తూ ఉంటాడు. సుమారు కొన్ని రోజులు గడిచిపోయినాయి. చూస్తూ ఉన్నాడు, వీడిలో ఏమాత్రం కొంచెం మార్పు వస్తుందా, ఒక్క క్షణమైనా మమ్మల్ని వదిలిపెట్టి ఇక వెళ్ళిపోతాడా వీడు అంటే కనురెప్పపాటు కూడా ఆ కాలం కూడా వీళ్ళను వదిలిపెట్టి ఉండడం లేదు. ఇంతలో ఏమైపోయినది, సుమారు సంవత్సర కాలం గడిచిపోయినది. సేవ చేస్తున్నటువంటి వీడిని పరీక్షలో నెగ్గినాడు. కానీ ఇంకొక భయంకరమైన పరీక్ష ఉన్నది. ఏమిటి అని అంటే, ఆయన మేము 12 ఏళ్ల క్రితం వెళ్ళే సమయంలో నీకు ఒక అమృత భాండాన్ని ఇచ్చినాము, తీసుకుని రారా, రోగగ్రస్తుడని ఉన్నాను కదా, తాగాలి అని అనుకుంటున్నాను, నా రోగం అంతా దొరికిపోతుంది అని. 12 ఏళ్ళు దానిపైన కనురెప్పపాటు కాలం కూడా వేరే దానికి వినియోగించకుండా రక్షించినాడు. వీళ్ళు వచ్చిన తర్వాత సంవత్సరం నుండి వీళ్లపైకి ఆ శ్రద్ధను పెట్టడం జరిగినది. ఇప్పుడు ఆ భాండ సమీపానికి వెళ్ళే వరకు మూతను తీసినాడో లేదో అందులో ఒక్క చుక్క కూడా లేకుండా ఎండిపోయినది. ఏం జరిగినదో తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి? తండ్రి, నీవు ఇచ్చినటువంటి భాండాన్ని నేను రక్షించలేదు అని అన్నా. అప్పుడు పితృభక్తి ఉన్నట్ట వానికి. 2 చేతులు జోడించినాడు, ఒకటే ప్రార్థన చేసినాడు. నిష్కల్మషమైనటువంటి భావంతో నేను పితృసేవను చేసిన వాడిని అయినట్టయితే ఈ సుధాకుంభం మళ్ళీ నిండుగా కారన్నాడు. నిండి పొంగి ప్రవహించినది. తీసుకుపోయి ఆ సుధాకుంభాన్ని తీసుకుపోయి ఇచ్చినాడు. ఏమిరా, ఎండగొట్టినాను కదా నా తపశక్తితో, మళ్ళీ ఇది ఎట్లా నిండుకున్నది అంటే చదివిన మంత్రాన్ని గురించి చెప్పినాడు. తండ్రి, క్షణకాలంలోనే తనకున్నటువంటి కుష్ఠరోగాన్ని మాయం చేసుకున్నటువంటి వాడి, దివ్య రూపాన్ని ధరించినటువంటి వాడి నాకు అమృతం ఎందుకురా? నిరంతరం భగవన్నామాన్ని స్మరిస్తూ వేదాలను శాస్త్రాలను అధ్యయనం చేసి తపస్సు చేసుకుంటున్నటువంటి నాకు ఎవరో నాకు చికిత్స చేయాల్సిన అవసరం లేదు. స్వర్గలోకంలో ఉండేటువంటి అమృతం కూడా అది మరణం లేనటువంటి పరిస్థితిని కలిగించదు. సాపేక్షకమైనటువంటి అమరత్వమే అది. మనకంటే 1,00,000 సంవత్సరాలు ఎక్కువ బ్రతుకుతారేమో వాళ్ళు.
ఇదేమిటి తండ్రి, మరి ఇంతవరకు మీరు ఈ రోగగ్రస్తులున్న ఇదంతా నిజంగా ఇదంతా కేవలం నా మాయా కల్పితమైనటువంటిదే. ఇప్పుడు నీకు ఇవ్వకూడని వరం అంటూ ఏమీ లేదు, నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. తల్లిదండ్రులకు నమస్కారం చేసి, నేను చేసినటువంటి ఈ సేవకు తప్పనిసరి నీవు వరం ఇవ్వాలి అని అనుకుంటే ఒక్కటే నేను కోరుకునేది, ఎన్ని జన్మలు నేను ఎత్తినా కానీ